పడిపోయిన కళ్ళద్దాలు తీసి పెట్టేశారు. కొంపదీసి ఆడికి మీరు పడిపోయారా ఏంటి? Chief, నేను చెప్పాగా I'll design the most powerful suit ever. It's ready. Shazam! The Mega Man 2.0! And guess what? Vibranium mother husband material తో తయారు చేస్తారు. It's indestructible. Kick-ass, right? And check this out, Chief. ఇందులో ఏముందని చూస్తున్నారు కదూ. డోంట్ అండర్ ఎస్టిమేట్. దీని పంచ్ పవర్ ముందు ఆ హనుమంత్ గాడి పవర్ పిల్ల బచ్చా చీఫ్. కమ్ ఆన్, రైట్ అవుట్, రైట్ అవుట్. కమ్ ఆన్, రైట్ అవుట్. వెరీ చీఫ్, ఫీల్ ద పవర్. కమ్ ఆన్. హనుమాన్, హనుమాన్, హనుమాన్. ఇదివరబా, ఈ దెబ్బతో చుట్టుపక్కల ఓలలో కూడా నీ పేరు మారుమోగిపోయింది బా. మరా హోదేటి అయినా ఎంతకాలం అని ఇలా ఎదుగు బొదుగు లేకుండా పడుంటాం. మనం కూడా ఒలింపిక్స్కి వెళ్ళి దేశానికి ఒక బంగారు పథకం తెచ్చేస్తే ఎట్టుండదంటావు? ఈ నువ్వా ఒలింపిక్కే? మన మణిబాబు చూసుకుంటాడులేవా. చూసుకుంటాడులే, అరే చూసుకుంటాడు. ఎంత కాదన్నా మనం విజిట్ 2 కిలోమీటర్లు వెళ్ళకుండా ఉంటుందా? వెళ్తే ఆ. ఎందుకు వెళ్తావు? మరి అలా కాదు బా. ఉమ్. ఇప్పుడు పోటీలు రాత్రి ఉంటే ఏంటో పరిచా. అయినా మీనాచి మనకి పడిపోయిందిలే బా. వాళ్ళ తాత నడేయాలంటే ఇట్లాంటిది ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన అంత తొందరగా నచ్చాల్సిన అవసరం ఏమొచ్చిందిరా బా? మీనాచిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఏంటి పెళ్ళే? ఆ. ఒరే సిగ్గుందా? ఇంట్లో అక్కను పెట్టుకుని నీకు పెళ్లి నిగురుతావిట్రా? ఏ, అది పెద్ద గయ్యాలరా. అది గయ్యాలదని చుట్టుపక్కల ఊర్లంతా కూడా తెలిసిపోయింది. దానికి పెద్ద సంబంధాలు కూడా ఏం రావట్లా. అందుకే నేను చేసేకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? చేసుకో చేసుకో. ఇంట్లో పొయ్యి వెలిగించటం రాదు గాని ఊరంతా భోజనాలు పెట్టడానికి తయారైపోయావు. ఏంటే ముసలి ఎక్కువ మాట్లాడుతున్నావు. అది పెళ్లి చేసుకోకపోతే నేనేం చేయాలి? అది పెళ్లి కాకుండా ఉండిపోవటానికి కారణం ఎవర్రా? నువ్వు. పెళ్ళయిన తర్వాత తమ్ముణ్ణి కూడా తీసుకొస్తానంటే ఎవరు ఒప్పుకుంటారా? అది వెళ్ళిపోతే నువ్వెక్కడ తప్పటడుగు వేసి రోడ్డును పడతావేమోనని నిన్ను కూడా తీసుకొని వస్తానని వాళ్లతో షరతు పెట్టింది. దొంగోణ్ణి ఎవరైనా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటారా అని అందరూ నానా మాటలు అంటుంటే వాళ్ళని బయటికి ఎళ్ళగొట్టిందే గాని నిన్ను ఏనాడూ వదులుకోలేదు. అట్లాంటి దాన్నిరా నువ్వు కయ్యాళి అనేది. అరే హనుమంతు, ఎరా ఏళ్ళ దాకా ఎక్కడ తిరిగి వచ్చావురా? ఏమైంది ఇడికి? ఊర్లో అందరూ అదేంటి సూపర్ హీరో అంటున్నారా? ఏకంగా హనుమయ్యతో పోల్చుతున్నారంట. హనుమయ్య చాలా బలవంతుడ్రా. కానీ రాములూరికి సాయపడ్డాకే భగవంతుడయ్యాడు. నువ్వు కూడా ఈ అంజనాద్రికి ఏ కష్టం వచ్చినా ముందుండి సాయపడాలి. ఏంట్రా ఈరోజు రుచి లేదు, ఇది లేదు, అది లేదని వంకలు పెట్టట్లేదు? గుణపం ఇక్కడే కదా పెట్టాను. నేను తోటలో మర్చిపోయినా ఏంటి? మొత్తం 500 కొబ్బరికాయలు బాబాయ్. కావాలంటే లెక్కెట్టుకో. గొప్పడిరా బాబు. ఇదిగా కాయకి 4 రూపాయలు లెక్క, 2000. వస్తానమ్మా. అరే సిద్ధాపురం శ్రీనివాసులు రాములూరు పట్టాభిషేకానికి 200 కాయలు కావాలన్నాడు. దించేసేలే.
రే అది కాదు తాళ్ళు పెంటం అయింది, గిరిగాడు వచ్చి అట్టుపోతా అన్నాడు. హనుమంతు. డెక్కలకి మంచి గిరాకీ ఉందంటే కాశీగాడు చెప్పాడు. వ్యాపారం కూడా ఆడే అట్టుకొస్తా అన్నాడు. అదేదో అమ్మేసి డబ్బులు చేసుకుందాం. కాశీగాడు అంటే గుర్తొచ్చింది, మనం అల్లాడి పాల వ్యాపారం తెగనడిచేస్తుంది. ఈసారి ఏకంగా డైరీ ఎట్టేస్తా అంటున్నాడు. ఆడు కానీ డైరీ ఎట్టాడంటే ఇంకా తట్టుకోలేము. ఆకలేస్తుంది, ఇంటికే ఉండేవా లేదా? ఇప్పుడే వండేస్తా. ఇంకెంతసేపే, త్వరగా పెట్టు. ఆకలి దంచేస్తుంది. ఓ ఉప్పు కారం సరిపోయిందా? ఏంటే చూస్తున్నావు? వెళ్ళి తీ, అన్ని పనులు నేనే చేయాలా? ఏంటండి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మా అక్క మిమ్మల్ని చేసుకోదు. ఈయన నన్ను కూడా నీతో పాటు ఇంటికి వచ్చేయమంటున్నారే. అయినా నేను నీతో పాటు రావటం ఏంటి? అసలుగా ఇప్పుడు ఊర్లో ఎవరికేం కట్టం వచ్చినా నేనే దగ్గరుండి చూసుకోవాలి. అలాంటిది ఇప్పుడు ఊరు వదిలేసి మీ పట్టణం అంటే కుదరదాయన్ని, ఎన్ని పనులు ఉన్నాయి, కష్టమని చెప్పేహా. అందుకే ఏంటి ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, రేపు అంజనాద్రిలో ఎలక్షన్ల కోసం నామినేషన్లు జరుగుతున్నాయో. ఈసారి గురి తప్పదండి అయ్యా. అంజనాద్రిలో మొట్టమొదటిసారిగా నాయకుడిని జనమే ఎన్నుకునే రోజొచ్చింది. ఈ మార్పుకి కారణం మన హనుమంతు. ఇంతకాలం మనం తనని ఎందుకు పనికిరాని ఒక వెధవలా చూసాం, జేబులు కత్తిరించే దొంగలా చూసాం. ఏండి ఇప్పుడు మన గొప్పతనం గురించి ఎందుకులేండి. మాస్టర్ గారు ఉన్నారుగా, మాస్టర్ గారు నిలబెట్టేద్దాం. మన పిల్లల్ని చక్కదిద్దినట్టే మన ఊరిని కూడా చక్కదిద్దుతారు. అది కూడా ఒప్పేసుకున్నారు. అయిపోయింది. పోటీకి ఎవరైనా ఉన్నారా? ఇంకా పోటీకి ఏంటండి బాబా, అగ్రం చేసండి. ఉన్నాను. ఎవట్రా గేజ్కొని తీసుకురా. రే పిచ్చుగుడు, ఎలకల మంది అమ్ముకునేవాడు నీకెందుకురా ఎలక్షన్స్? మై డియర్ క్యాంపెయినరా, నన్ను గెలిపించినట్టయితే నెల మధ్యాహ్నం పురుషన్న పథకం ప్రకారం మీకు 2 కిలోల చింతపండు, 5 కిలోల కందిపప్పు ఉచితంగా ఇస్తా. వీడు ఓటేస్తే మనం అడుక్కు తినాలి. బడి పొందులను గెలిపిస్తే సిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని పాఠాలు నేర్పిస్తాడు. అదే ఈ బట్టి కొట్టని గెలిపిస్తే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న చిలకమ్మలతో మిమ్మల్ని కుట్టిస్తాడు. గుర్తు పెట్టుకోండి, నా పేరు గున్నేశ్వరరావు, నా గుర్తు గున్నేనుగో. కొట్టండ్రా.